సో మీ కాన్స్టిట్యున్సీలో ఒక ఆయన పార్టీ పెట్టి ఇప్పుడు మీ మీద హోంమంత్రికి కూడా కంప్లైంట్ చేస్తూ ఉన్నాడు. ఏమైనా స్పందించాలనుకుంటే ప్రధానమంత్రికి చేయలేదని చూస్తా ఉండు. మళ్ళీ తర్వాత స్పందిస్తాను. సరే, ఆయన ఎప్పుడు వార్డు మెంబర్ కాలేదు. ఈసారి ఆయన వార్డు మెంబర్ అని అయిన తర్వాత రాజకీయ పార్టీ పెట్టింటే బాగుండేది. అది కూడా జరగలేదు. ఈసారి మరి ఏ విధంగా రాజకీయాల్లో ఆయన పార్టీని నడిపిస్తాడో, ఎన్ని స్థానాలలో ఆయన గెలుస్తాడో అవన్నీ చూసిన తర్వాత నేను కూడా గర్వపడతాను. ఎందుకంటే మా ఊరు నుంచి ఒక నాయకుడు పార్టీ పెట్టి ఇన్ని స్థానాలు గెలిచాడు, ఈ విధంగా ఉన్నాడు అని చెప్పి. ఈసారి కూడా ఏమీ లేకుండా వార్డు మెంబర్ కూడా కాకపోతే ఆయన రాజకీయ పార్టీని ఆయన కూడా బాధపడతాడేమో. గాడిద కొడుక అంటే ఈడ నా కొడుకు అని గాడిదలు బాధపడతాయంట. ఆ విధంగా కేఏ పాల్ పార్టీ పెట్టాడు. కేఏ పాల్ పార్టీకి పోల్చాననుకో, నా పార్టీకి పోలుస్తావా ఇతన్ని అని చెప్పి ఆయన బాధపడతాడు. ఆ విధంగా ఉంటుంది. సార్ ఇక రాబోయే ఎన్నికల వరకు మీ మీద ఇంకా ఇలాగే టార్గెట్ చేయబోతున్నట్టు చంద్రబాబు నాయుడు తెలిసిపోతుంది. మీడియా టార్గెట్ చేస్తుంది, టీడీపీ నాయకులు చేస్తారు. అన్నిటికీ రెడీనా సార్ ఫేస్ చేయడానికి? ఒక రాజకీయ నాయకుడు ఏ పందాలను నడుస్తాడో ఆ పందాలను నడుస్తాను. అదేం ఉండదు.